హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. మనం థిన్ సిలిండ్రికల్ షీట్స్లో ఉన్నాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. దానిలో థిన్ సిలిండ్రికల్ షీట్స్లో క్యాలిక్యులేట్ ద హూప్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇన్ ఏ మెటీరియల్ ఆఫ్ ఏ థిన్ సిలిండర్ షీట్ ఆఫ్ 3 mm diameter and 30 mm thickness suspended to the internal pressure of 1 Newton per meter mm square. క్వశ్చన్ చూద్దాం, ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ వచ్చేసరికి సొల్యూషన్ ఫస్ట్ గివెన్ దట్ ఏమేమి ఇచ్చారండి. డయామీటర్ అనేది 3 మీటర్ అన్నారు. మనం ఎంఎంలో మార్చుకోవాలి కాబట్టి ఇంటూ 1000 చేస్తే 3000 mm. దాని థిక్నెస్ ఇచ్చేశారు 30 mm అని. ప్రెజర్ ఇచ్చేశారు 1 Newton per mm square అని. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ హూప్ స్ట్రెస్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెస్. హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? PD/2T, అంతే కదండి. PD/2T. అప్పుడు P ఎంత? 1, D ఎంత? 3000, 2 × 30. ఈ రెండు డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 15 Newton per mm square ఓవర్ అయిపోయింది. దాని తర్వాత హూప్ స్ట్రెస్ అయిపోయింది. మనకు ఇప్పుడు ఏం కావాలి? లాంగిట్యూడినల్ స్ట్రెస్ PD/40. 1 × 3000 / 4 × 30. అప్పుడు ఎంత అవుతుంది? 250 Newton per mm square. ఓకేనండి, రెండు కనుక్కున్నాం, అయిపోయింది ఆన్సర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ థిన్ సిలిండ్రికల్ ప్రెజర్ వెజల్ ఆఫ్ 600 mm diameter is suspended to a internal pressure 2 Newton per mm square if a longitudinal stress for a material is 15 Newton per mm square. Calculate the thickness of the vessel. దీనికి సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్ వచ్చేసరికి అండి, ఇక్కడ మనకి గివెన్ దట్, ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చారో రాసుకోవాలి క్వశ్చన్లో. ఓకేనండి. ఇప్పుడు మనకి డయామీటర్ ఇచ్చాడు, వెజిల్ డయామీటర్ 600 mm ఉన్నారు. ప్రెజర్ ఇచ్చారు 2 Newton per mm square అన్నారు. ఇక్కడ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇచ్చాడు మనకి ఎంత? 15 Newton per mm square. ఇక్కడ ఫైన్ చేయమనింది ఏంటంటే టీ. ఈజీగా ఫైన్ చేయొచ్చు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు PD/40. అదేగా ఫార్ములా. మనకి టీ కావాలన్నారు, టీ కావాలి మనకి, అవునా? అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు BD/σL × 4, అంతే కదండి. ఇలా వస్తుంది, ఇది వచ్చింది, ఇది వెళ్ళింది, అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. T ఈజ్ ఈక్వల్ టు P ఎంత? 1, 2 × D ఎంత? 600/15 × 4. అప్పుడు మనకి డివైడ్ చేస్తే మనకి 20 mm. థిక్నెస్ ఎంత? 20 mm వచ్చింది. ఇది ఆన్సర్. ఓకేనండి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్యాలిక్యులేట్ ద మినిమం వాల్ థిక్నెస్ ఆఫ్ ఏ థిన్ సిలిండర్ 1 meter diameter suspended to an internal pressure 2 Newton per mm square and hoop stress should be not exist 40 Newton per mm square and longitudinal stress not exist 30 Newton per mm square. దీనికి సొల్యూషన్ చూద్దామండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ గివెన్ దట్ ఇక్కడ మనని డి ఇచ్చారని మనకి 1000 mm. తర్వాత ప్రెజర్ ఇచ్చారని 2 Newton per mm square అని ఇచ్చారు. హూప్ స్ట్రెస్ ఇచ్చారండి 40 Newton per
ఎంఎం స్క్వేర్. తర్వాత లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇచ్చారండి 30 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి థిక్నెస్ కనుక్కోమండి. ఫైండ్ ద థిక్నెస్. మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ థిక్నెస్కి మనం హూప్ స్ట్రెస్ కడదాం, మళ్ళీ లాంగిట్యూడినల్ స్ట్రెస్ కూడా కడదాం. ఏదైతే పెద్ద వాల్యూ వచ్చిందో అదే మనకి ఆన్సర్. ఓకేనండి. హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ క్యూబ్ బై 2t కదండి. ఇక్కడ టీ రావాలంటే ఏం చేయాలి? పీడీ క్యూబ్ బై 2 సిగ్మా హెచ్, అప్పుడు టీ వచ్చేస్తుంది. పి ఎంతండి? ఇక్కడ 2 × 1000 బై 2 × 40. సిగ్మా హెచ్ 40 కదండి ఇక్కడ, అందుకే 40. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేస్తే మనకి 25 mm వచ్చింది. ఓకేనండి. ఇదేంది? హూప్ స్ట్రెస్ది. ఇప్పుడు లాంగిట్యూడినల్ స్ట్రెస్ కడదాం. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ క్యూబ్ బై 40. మనకి టీ కావాలంటే పీడీ క్యూబ్ బై 4 సిగ్మా ఎల్ అని రాసుకోవాలి. పి ఎంత? 2, డి ఎంత? 1000, 4 × సిగ్మా ఎల్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెస్ 30. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 16.667 mm వచ్చింది. ఈటీ ఇదేమో ఈ థిక్నెస్ ఏమో హూప్ స్ట్రెస్, ఈ థిక్నెస్ ఏమో లాంగిట్యూడినల్ స్ట్రెస్. మీకు బండ గుర్తు టీ కనుక్కోవాలంటే ఈ రెండు చేసిన తర్వాత బండ గుర్తు హూప్ స్ట్రెస్కే మనకి టీ అనేది లాస్ట్ ఆన్సర్ వచ్చింది. హెన్స్ ద థిక్నెస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ 25 mm. అంతే. ఓకేనండి. ఇంకో ఆన్సర్ క్వశ్చన్కి వెళ్దాం. A boiler sheet is to be made up of 10 mm thickness plate having a limited tensile stress of 105 Newton per mm square. If efficiency of the longitudinal and circumferential joint are 70 and 30 respectively, determine the possible intensity of a internal pressure when the shell diameter is 1.3 mm. దీనికి మనం ఆన్సర్ చూద్దామండి. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. సొల్యూషన్కి వెళ్దాం. సొల్యూషన్కి వచ్చేసరికి గివెన్ దట్ మనకి థిక్నెస్ ఇచ్చారు 10 mm అంట. స్ట్రెస్ హూప్ స్ట్రెస్ ఇచ్చారు 105 Newton per mm స్క్వేర్ అని ఇచ్చారు. ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్, ఎఫిషియన్సీ ఆఫ్ హెచ్ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ లాంగిట్యూడ్, ఎఫిషియన్సీ ఆఫ్ హూప్ స్ట్రెస్. ఇది 70%, ఇదేమో 10%. పర్సంటేజ్లో మనం క్యాలిక్యులేట్ చేయకూడదు కదండి. ఇది 0.7, ఇది 0.3. డయామీటర్ కూడా ఇచ్చారు మనకి 1.3 mm అని. మనం ఇంటూ 1000 చేయాలి కదండి. 1300 mm. ఎంఎంలో మార్చాలి కాబట్టి మీటర్లో ఉంది, ఎంఎంలో మార్చుకున్నాం. ఓకేనండి. ఇంటూ 1000 చేస్తే ఇవి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం రెండింటికి పీ కట్టాలి. ఇక్కడ మనం హూప్ స్ట్రెస్కి పీ కట్టాలి, లాంగిట్యూడినల్ స్ట్రెస్కి పీ కట్టాలి. ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ చేస్తామంటే ఎఫిషియన్సీ ఫామ్లో. ఎఫిషియన్సీ ఆఫ్ హూప్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ క్యూబ్ బై 2t ఎఫిషియన్సీ ఆఫ్ హెచ్ అంటే ఇక్కడ ఎల్. ఓకేనండి. మనకి పీ కావాలి. పీ కావాలంటే ఇది డినామినేటర్లో ఉంటే ఇది నామినేటర్కి వెళ్ళిపోద్ది. హూప్ స్ట్రెస్ ఇంటూ ఈ డినామినేటర్లో ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిద్ది? ఈ మొత్తం నామినేటర్కి వెళ్ళిపోద్ది. 2 × t ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్. ఈ డి అనేది కిందకు వచ్చేస్తుంది. ఓకేనండి, అర్థమైందా? దాని తర్వాత పి ఈజ్ ఈక్వల్ టు హూప్ స్ట్రెస్ 105 ఇంటూ 2 × 10 × 0.7 బై డి ఎంత? 1300. అంతే కదండి, డి 1300. ఇప్పుడు ప్రెజర్ వచ్చేసరికి
1.13 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ప్రెజర్ వచ్చేసరికి. ఇప్పుడు మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్ కట్టాలి. ఇప్పుడు మనం PD³/40. ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇక ఎఫిషియన్సీ హెచ్, అంతేకాదు పీ కావాలి మనకి. సిగ్మా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ టీ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ హెచ్/డి. ఇక్కడ కూడా అదే, అంతే కదండి. దాని తర్వాత సిగ్మా ఎల్ అంటే 105. రెండింటికి ఒకే స్ట్రెస్ అనేది డెవలప్ అయిందండి. సిగ్మా హెచ్ అంటే సిగ్మా ఎల్ అంటే, అందుకని స్ట్రెస్లో ఒకటే కాబట్టి అక్కడ టెన్జైల్ స్ట్రెస్ అని ఇచ్చారు మనకి దీనిలో క్వశ్చన్లో. కాబట్టి రెండింటికి ఒకటే, ఓకేనండి. ఇంటూ 4 ఇంటూ 10 ఇంటూ 0.3/1300. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.9629. ఓకేనండి. ఇక్కడ మనం చిన్న వాల్యూ తీసుకోవాలండి. పీ ఎప్పుడు చిన్న వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ టీ ఎప్పుడు థిక్నెస్ ఎప్పుడు పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఇక చిన్న వాల్యూ తీసుకోవాలి. దేర్ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ 0.9692 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎందుకని? పీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిగ్మా హెచ్, అంతే కాబట్టి. ఓకేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇక్కడ చూడండి, ఏ థిన్ సిలిండ్రికల్ షీట్ హ్యావింగ్ ఎ 1.5 meter diameter and 11 mm length is suspended to a hoop stress of 45 Newton per mm square. Calculate the longitudinal strain. Assume Poiseuille's ratio as 0.32 and Young's modulus as 2.1 into 10⁵ Newton per mm square. దీనికి మనం సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ మనం సొల్యూషన్ చూస్తే అండి, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారండి? గివెన్ దట్ డయామీటర్ ఇచ్చారు 1.5 మీటర్ ఇంటూ 1000 వేస్తే మనకి ఎంత వస్తుందండి? 1500 mm. లెంత్ ఇచ్చారండి మనకి. లెంత్ 5 meters ఇచ్చారు. దాన్ని ఇంటూ 100 చేస్తే ఎంఎంలోకి వెళ్తుంది, 1000 చేస్తే ఎంఎంలోకి వెళ్తుంది. సరేనండి. 5000 mm. తర్వాత హూప్ స్ట్రెస్ ఇచ్చేసారు మనకి. హూప్ స్ట్రెస్ 45 Newton per mm square. ఈ ఇచ్చేసాడు. యంగ్స్ మోడల్స్ 2.1 into 10⁵ Newton per mm square. పాయిజన్స్ రేషియో మ్యూ ఇచ్చాడు మనకి 0.32. ఈ మ్యూని ఇంకోలాగా కూడా రాస్తారండి, 1/m అని. నేనైతే ఇలాగా ప్రొసీడ్ అవుతున్నాను, మీరు ఇలాగైనా రాసుకోవచ్చు మ్యూని. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏం ఫైన్ వచ్చేయమన్నారు? ఫైన్ వచ్చేయమనింది ఏంటంటే, మనకి స్ట్రెయిన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కనుక్కోమన్నారండి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్కి ఫార్ములా ఉందండి. PD/2TE 1/2 మైనస్ మ్యూ అని, ఇది ఒక ఫార్ములా అండి. నేను ఇంట్రడక్షన్లో చెప్పానండి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం అప్లై చేయాలండి, ఏదైతే ఇచ్చారో అది. మనకి పీ ఇవ్వలే, డి ఇవ్వలే, 2T ఇవ్వలేదు, ఈ ఇచ్చాడు. ఇది ఎలాగా మరి? PD/2Tని ఎలా రాసుకోవచ్చండి? సిగ్మా H/E అని రాయొచ్చు, అవునా కానీ? 1/2 మైనస్ మ్యూ అని రాయొచ్చు, ఇలాగ రాయొచ్చు కదా. సిగ్మా హెచ్ మనకి ఇచ్చేసారు, ఇదిగోండి సిగ్మా హెచ్. ఈ ఇచ్చేసారు, 1/μ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు నువ్వు ఈజీగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 45/E ఎంత? 2.1 into 10⁵. 1/2 మైనస్ మ్యూ ఎంత? 0.82, అంతే కదండి. 0.82 32 82 కాదండి, 32. ఇప్పుడు మనం
ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మనకి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3.857 ఇంటూ 10⁻⁻5 ఇంత ఆన్సర్ వస్తుందండి మనకి. ఓకేనండి, ఇది ఫాలో అయ్యే మెథడ్. ఇది నీట్గా ఫాలో అవ్వాలండి మెథడ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A 12 mm thickness cylindrical sheet having 2.2 mm diameter and 5 mm length is suspended to a fluid pressure 2 Newton per mm square. Calculate the circumferential strain or hoop strain. Assume the Poisson's ratio 0.3 and Young's modulus 2.1 into 10⁵ Newton per mm square. దీనికి మన సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్ వచ్చేసరికండి, గివెన్ దట్ ఏదైతే ఫస్ట్ ఇచ్చారో మనం అది రాసుకోవాలండి. ఫస్ట్ థిక్నెస్ ఇచ్చాడు 12 mm అన్నారు, డయామీటర్ ఇచ్చాడు 2.2 mm అన్నారు, మీటర్ అన్నారు. మీటర్ని ఎంఎంలో మార్చుకోవాలి కదండి, 2200 mm. దాని తర్వాత లెంత్ ఇచ్చాడు 5 మీటర్ అన్నారు. ఇప్పుడు మనం ఎంఎంలో మార్చుకోవాలి కదా, 5 into 1000 5000 mm. తర్వాత ప్రెజర్ ఇచ్చేసారు 2 into 2 Newton per mm square అని ఇచ్చారు, అంటే 2 bar అన్నట్టు. తర్వాత మ్యూ ఇచ్చాడు, పాయిజన్స్ రేషియో 0.3. తర్వాత ఈ ఇచ్చాడు 2.1 into 10⁵ Newton per mm square. ఇక్కడ పాయిజన్స్ రేషియోకి ఎందుకు యూనిట్స్ ఉన్నవంటే అండి, ఇక్కడ లేటరల్ చేంజ్ బై లాంగిట్యూడినల్ చేంజ్ బై లేటర్ చేంజా, లేటరల్ చేంజ్ బై లాంగిట్యూడినల్ చేంజా? వాట్ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ పాయిజన్స్ రేషియో చెప్తారా మీరు? పాయిజన్స్ రేషియో అంటే అండి, lateral strain by longitudinal strain is called Poisson's ratio. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, 3 మార్క్స్కి అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు, నేర్చుకోవాల్సిన బిట్ ఇది. ఓకేనండి, దాని తర్వాత మనం క్వశ్చన్కి వద్దాం. మనం ఏం కనుక్కోమని ఫైండ్, ఇక హూప్ స్ట్రెయిన్ ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ అంటారండి. సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ ఇది కనుక్కోమన్నారండి. దీనికి ఫార్ములా ఉంది కదండి, ఆర్ సర్కం సి అయినా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ ఒక ఫార్ములా ఉంది, పీడి బై 2TE 1 మైనస్ మ్యూ బై 2. ఓకేనండి, ఇది ఎలా రాసుకోవచ్చు, మనం సిగ్మా హెచ్ అని రాయొచ్చు. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు కదండి, క్వశ్చన్లో మనకి సిగ్మా హెచ్ ఏమైనా ఇచ్చారు, ఇక్కడ పి ఇచ్చారు, డి ఇచ్చారు, టీ ఇచ్చారు, ఎల్ ఇచ్చారు, మ్యూ ఇచ్చారు, ఈ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేయవచ్చు. 2 into డి ఎంత 2200 బై 2 into టీ ఎంత 12 into ఈ ఎంత 2.1 into 10⁵. 1 మైనస్ మ్యూ ఎంత 0.3 by 2. ఫస్ట్ ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8.730 into 10⁻⁻4 వచ్చింది. 1 మైనస్ ఇది డివైడ్ చేస్తే 0.15 వచ్చింది. ఈ రెండు ఇంటూ చేస్తే 7.4205 into 10⁻⁻4 ఇది ఆన్సర్ అండి.
ఓవర్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. 4th చూడండి. ఏ cylindrical of 1200 mm diameter is pressured to a vessel of 1.3 Newton per mm square if the maximum stress is in not exist to 108 Newton per mm square. Complete the situation of wall thickness for a cylinder vessel. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ వచ్చేసి హూప్ స్ట్రెస్ అనుకోవచ్చండి మనం. ఓకేనండి, మన హూప్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉండిద్ది. లాంగిట్యూడినల్ స్ట్రెస్ కన్నా హూప్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉండిద్ది కాబట్టి మనం మ్యాక్సిమం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సొల్యూషన్కి వెళ్దామండి. సొల్యూషన్కి వచ్చేసరికి మనకి గివెన్ దట్ డయామీటర్ అన్నారు 1200 mm అన్నారండి. దాని తర్వాత ప్రెజర్ అన్నారు 1.3 Newton per mm square అన్నారండి. ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ అన్నారు 108 Newton per mm square. మనం మ్యాక్సిమం స్ట్రెస్ 108 Newton per mm square అన్నారు కదండి. ఇప్పుడు మనం హూప్ స్ట్రెస్ చూస్తే మనకి హూప్ స్ట్రెస్లో మ్యాక్సిమం స్ట్రెస్ ఉండిద్దండి కాబట్టి మనం హూప్ స్ట్రెస్ అనుకోవచ్చు దీన్ని. ఓకేనండి, ఇక వచ్చేసరికి హూప్ స్ట్రెస్ ఫార్ములా PD/2T. PD/2T హూప్ స్ట్రెస్ ఫార్ములా అదే కదండి. ఇప్పుడు మనకి టీ కావాలి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమనింది, మనకి టీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టీ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఇది T/PD³/2 ఇంటూ సిగ్మా హెచ్. పి ఎంత అండి 1.3 ఇంటూ డి ఎంత 1200/2 ఇంటూ సిగ్మా హెచ్ 180 ఈజ్ ఈక్వల్ టు 4.33 mm థిక్నెస్ వచ్చేసరికి ఆన్సర్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి 5th క్వశ్చన్. ఏ థిన్ cylindrical pressure vessel of 600 mm diameter is suspended to an internal pressure is 2 Newton per mm square if the longitudinal stress for the material is 15 Newton per mm square. Calculate the thickness of a vessel. అది కూడా చూద్దామండి. దీనికి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఇక్కడికి వచ్చేసరికి గివెన్ దట్ ఏమి ఇచ్చారండి, డయామీటర్ ఇచ్చారు, మనకి 600 mm ఇచ్చారు, ప్రెజర్ ఇచ్చారు 2 Newton per mm square అని ఇచ్చారండి. ఇక్కడ సిగ్మా ఎల్ లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఇచ్చారండి 15 Newton per mm square. మనం థిక్నెస్ కనుక్కోమన్నారు. లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఫార్ములా PD³/4T. మనకి థిక్నెస్ కనుక్కోవాలంటే T ఇంటూ PD³/సిగ్మా ఎల్ ఇంటూ 4. P ఎంత అండి 2, D ఎంత అండి 600 సిగ్మా ఎల్ ఎంత అండి 15 ఇంటూ 4. ఈ రెండు ఇంటూ చేసి మనకి దీంతో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి 20 mm. T ఈజ్ ఈక్వల్ టు 20 mm. ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. 8th క్వశ్చన్ చూడండి. ఏ cylindrical of thickness 20 mm as a withstand maximum internal pressure of 2 Newton per mm square if a allowable tensile stress in a material of a cylinder is 70 Newton per mm square and joint efficiency is 75. Determine the diameter of a cylinder. ఆన్సర్ చూద్దామండి. సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ ఏం చెప్పారు క్వశ్చన్లో, థిక్నెస్ అన్నారు 20 mm అన్నారు, ప్రెజర్ అన్నారు 2 Newton per mm square అన్నారు, సిగ్మా అన్నారు
70 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అన్నారు. ఇక్కడ సిగ్మా వచ్చేసరికి మనం లాంగిట్యూడినల్ స్ట్రెస్కి పెట్టుకుందామండి. దాని తర్వాత లాంగిట్యూడినల్ ఎఫిషియన్సీ మనకి ఇచ్చారు కాబట్టి లాంగిట్యూడినల్ స్ట్రెస్ అనేది 70 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. ఎఫిషియన్సీ ఎంత ఇచ్చారు? 75%. మనం ఈ పర్సంటేజ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 0.75 అని రాయాలి, ఎందుకంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి. ఇక్కడ మనకి ఈ స్ట్రెస్ లాంగిట్యూడినల్ ఎఫిషియన్సీ ఇస్తే మనం హూప్ స్ట్రెస్ అనేది తెలుసుకోవాలండి. ఇక్కడ నేనేం చెప్పాను, ఇక ఎఫిషియన్సీ అనేది లాంగిట్యూడినల్ ఉంటే స్ట్రెస్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రెస్సే ఇస్తారు అని అన్నాను, కానీ అది తప్పు. చాలామంది ఇదే రాంగ్ చేస్తున్నారు. చూసాను, నేను కూడా కరెక్ట్ చెప్పలేదు, అందుకే ఇదే రాంగ్ చేస్తున్నారు. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఎఫిషియన్సీ లాంగిట్యూడినల్ ఇస్తే స్ట్రెస్ ఎప్పుడు హూప్ స్ట్రెస్. ఇది లాంగిట్యూడినల్ స్ట్రెస్, ఇది హూప్ స్ట్రెస్. హూప్ స్ట్రెస్ ఫార్ములా ఏంటండి? పీడీ బై 2T. ఇక్కడ ఎఫిషియన్సీ కాబట్టి సిగ్మా ఎల్. మన డి కనుక్కోమన్నారు. మనకి డి కనుక్కోవాలంటే డి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా హెచ్. ఇది మొత్తం ఇటు వెళ్ళిపోద్ది. డివైడ్లో ఉంటే ఇక్కడ ఇంటూలోకి వెళ్ళింది. 2 ఇంటూ టీ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ఎల్ బై, ఇక్కడ పీ కదండి, పీ కింద సిగ్మా హెచ్ 70 ఇంటూ 2 ఇంటూ టీ 20 ఇంటూ ఎఫిషియన్సీ 0.75 బై పి అంటే 2. ఇవన్నీ ఇంటూలు చేసి బై 2 వేస్తే మనకి ఆన్సర్ 1050 ఎంఎం ఇంత వచ్చిందండి. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఇంకా ఇవి కాక ఇంకేమి రావండి, ఇవే వస్తాయి. ఇలాంటి మోడల్స్ వస్తాయి. ఇవే వస్తాయంటే ఇవే కాదు, ఇలాంటి మోడల్స్ వస్తాయి అంతే. ఓకేనండి. మనకి ఈ లెసన్లో నుంచి ఒక షార్ట్ ఒక ఎస్సే వస్తుందండి. ఒక షార్ట్ ఒక ఎస్సే వస్తుంది. షార్ట్ 3 మార్క్స్, ఎస్సే 10 మార్క్స్, మొత్తం 13 మార్క్స్. ఓకేనండి. టిన్ సిలిండర్స్లో ఇవే, ఇంకేం లేవు. ఆ ఫార్ములా నేర్చుకోవడం, ఇలా సబ్స్టిట్యూట్ చేయడం. ఓకేనండి. ఈజీగా ఉంటాయి ఈ చాప్టర్. మనం తర్వాత ట్విస్టింగ్ లెసన్లోకి వెళ్దామండి. ట్విస్టింగ్ ఆఫ్ షాఫ్ట్ అని ఒక లెసన్ ఉంది, ఆ లెసన్లోకి వెళ్దామండి. ఓకే, అది కూడా ఈజీగా ఉండిద్ది, ఈజీగా మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and download.